అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ అంటే స్పెషల్. ఆడపడుచులు, పిల్లలు, పెద్దలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో సకినాల మోత అన్నిళ్లలో మోగుతుంది. ఈ నేపథ్యంలో పండుగకు 2 రోజుల ముందు నుండే పల్లె వాతావరణం కానీ పట్టణాల్లో కానీ అన్ని ఇళ్లలో కూడా ఈ సకినాల సందడి అనేది కనబడుతుంది. సకినాల ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతి అంటేనే సకినాలు అంటేనే సంక్రాంతి. అసలు ఈ సకినాల పండుగను సంక్రాంతి పండుగను కూడా ఇక్కడ మహిళలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ సంక్రాంతి పండుగ నాడు సకినాలు ఏ విధంగా చేస్తారు, సకినాల యొక్క ప్రత్యేకత ఏంది, అసలు మనం ప్రస్తుతం ఓ ఇంట్లో ఉన్నాం, వాళ్ళ సకినాలు పిల్లలు, పెద్దలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అందరూ కలిసి కూడా సకినాలను చేస్తున్న సందడి దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఈ సకినాల యొక్క ప్రత్యేకత ఏంది, సంక్రాంతి నాడు సకినాలు ఏ విధంగా చేస్తారు, మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ సంక్రాంతి పండుగ నాడు సకినాలు ఎందుకు చేస్తారు? రైతులు పంట 6 నెలలు కష్టపడి పంట పండించి పంట ఇంటికి వచ్చిన తర్వాత చేసే పండుగ ఇది సంక్రాంతి. అన్ని రకాల పంటలు ఇంటికి వస్తాయి. అయితే అన్ని పండుగలు కూడా ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండగకే సకినాలు, అరిసెలు, కట్టెగారులు, మడుగులు, రకరకాల పంటలు. ఎందుకంటే పంట చేతికి వస్తుంది, పంట అమ్ముకుంటే పైసలు కూడా చేతికి వస్తాయి కాబట్టి పుష్కలంగా వాళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి సంబరంగా అన్ని రకాల వంటలు చేసుకుంటారు. మరి ఆడపడుచులను పిలుచుకుంటారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరి అందరు కలిసి ఎంతో సంతోషంగా మరి ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగ మరి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ముఖ్యంగా పలహారాల పంట అనొచ్చు. పంట తర్వాత వచ్చినటువంటి పంటతో వచ్చిన పైసలతోటి వాళ్ళు సంతోషంగా పంటను చేసుకుంటే ఎంతో సంతోషంగా హాయిగా చేసుకుంటారు. ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ నాడు రైతులు ముఖ్యంగా ఆనందంగా ఉంటారని కూడా చెప్తున్నారు. అసలు ఈ సకినాలలో ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఏమేమి వాడతారు, ఎలా చేస్తారు, అసలు సకినాల విషయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ సకినాలను ఏ విధంగా చేస్తారు, అసలు ఎలా ఉంటుంది దీని యొక్క చేసే విధానం? నమస్తే అండి, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సకినాలు బియ్యం నానబెట్టి దాన్ని మిల్లులో పట్టించి నువ్వులు, ఓమ, ఉప్పు, ఈ పిండి అన్నిటినీ కలిపి ఈ సకినాలు చేయడం అంటే అది మా తెలంగాణ ఆడబిడ్డలకే ముఖ్యంగా వచ్చేది. ఇదేంటంటే మేము తెలంగాణలో పుట్టడమే మా అదృష్టం. ఇది మా తెలంగాణకే సొంతం ఇది సంక్రాంతి పండుగ అనేది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు మేము సకినాలను చేసుకుంటాం. మాకు ఆడపడుచులకు ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగ నాడు మేము ముఖ్యంగా సకినాలు చేసుకుంటాం. మా ఇంటి పక్క వారికి, ఆత్మీయులకు, బంధువులందరికీ కూడా ఈ సకినాలు ఇస్తాము. మేము ఈ పండుగను మంచిగా ఎంజాయ్ఫుల్గా జరుపుకుంటాం. మా చుట్టుపక్కల వారిని, బంధువులందరూ కూడా పిలుచుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సకినాల పండుగ అనేది మొత్తం అన్ని పల్లెటూరులో ఒక పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి ముందు నుండే పల్లెలన్నీ కూడా సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతికి సంబంధించి పండుగ యొక్క విశిష్టత, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా మహిళలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఈ పిండి వంటలతోటే కాకుండా రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దుకుంటాం మేము ఇళ్ళ ముందు. ఎక్కువ పల్లెటూర్లలో చేస్తారు, కానీ ఇప్పుడు పల్లెటూరు అనే కాదు, పట్టణాలలో, గ్రామాలలో కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. మా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. మహిళలకి, పిల్లలకి, పెద్దలకి. పిల్లలైతే పతంగులతోటి చాలా అంగరంగ వైభవంగా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలనే కాదు, యూత్ అనే కాదు, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా రైతులకి ఎంతో ఇష్టమైన పండగ ఇది. వాళ్ళు చాలా మంచి కుటుంబాలతోటి, సిరి సంపదతోటి, చిరుధాన్యాలతోటి జరుపుకునే పండగ ఇది. ప్రతి ఒక్కరి ఇల్లు కూడా మంచిగా సిరి సంపదలతోటి, చిరుధాన్యాలతోటి మంచిగా ఉండాలని ఈ బిగ్ టీవీ ఛానల్ ద్వారా అందరికీ ముందుగా సంక్రాంతి, కనుమ, భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు ఈ సంక్రాంతి పండుగ రోజు మీకు ఈ పిండి వంట చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పిండి వంటలే కాదు, మేము ప్రతి ఒక్కటి కూడా చాలా సంతోషంగా చేసుకుంటాము. అందరం కుటుంబం అంతా కలిసిమెలిసి పండుగ రోజు బంధువులతోటి కానీ, పిల్లలతోటి కానీ చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాము. అందుకనే ఈ సంక్రాంతి పండుగ అనేది మాకు చాలా ఎంతో ఇష్టమైన పండుగ. మేము ఈ సంక్రాంతి పండుగ రోజు అన్ని పండుగల కంటే భిన్నంగా పిండి వంటలు చేసుకుంటాం. ఒక సకినాలతో పాటు అరిసెలు, గ్యారెలు, మడుగుబూలు ఇవన్నీ కూడా చేసుకుంటాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా పిలుచుకుంటాం. మా కుటుంబ సభ్యులతో పాటు మా ఇంటి ఆడపడుచులను పిలుచుకుని వాళ్ళని పండుగ సందర్భంగా మంచిగా వాటికి మర్యాదలు కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ అనేది అన్ని ఇళ్లలో కూడా ఒక పండుగ వాతావరణం. సంక్రాంతి ముందు నుండే పల్లెల్లో అందరి ఇళ్లలో కూడా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సంక్రాంతి పండుగ ముందు నుండే మంచి సకినాలు చేస్తున్నారు, అందరు
అందరు కలిసిమెలిసి కమాండ్గా మీ చుట్టుపక్కల బంధువులు కూడా వచ్చారు, మీ ఇంటి పక్క వారు కూడా, మీకు ఎలా అనిపిస్తుంది? అలా మేము సంక్రాంతి పండుగ భలేగా బాగా చేస్తాం. అందరి దయచేసి మేము బోనాలు చేస్తాం, కోరేలు దేవుడికి ఒక్క పొద్దులు ఉంటాం, అన్ని పిండి వంటలు చేసుకుంటాం, ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం, నెల రోజుల కంచే అన్ని ఇంట్లో శుద్ధి చేసుకుంటాం. మేము మంచిగా చేసుకుంటాం. మేము మంచిగా మీ పండుగకు ఇప్పుడు మరి మీకు మీ పండుగకు మీ బంధువులు ఎవరైనా పిలుచుకున్నారు? ఎవరు పిలుచుకున్నారు? ఆడబిడ్డలను పిలుచుకుంటాం, వాళ్ళకు అన్నదమ్ములను, ఆడబిడ్డలను, కోడళ్ళను, కొడుకులను అందరినీ పిలిపించుకుంటాం. మేము మొత్తానికి ఈ పండుగ సందర్భంగా మేము ఇంటి చుట్టుపక్కల వారితో పాటు మేము మాకు సంబంధించిన బంధువులను, ఆడపడుచులను, అన్నదమ్ములను పిలుచుకొని కూడా మీ అందరం కూడా అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ సంక్రాంతి పండుగ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కూడా ఇక్కడ ఆడపడుచులు మహిళలు కోరుకుంటున్నారు. మీకు చెప్పండి, మీకు ఇంట్లో ఇంత సందడి వాతావరణం అనిపింది, మొత్తం ఆడపడుచులు సుమారు 10-15 మంది వచ్చి ఇక్కడ సకినాలు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఇంటి సందడి వాతావరణం చూస్తే? సంక్రాంతి అనగానే సకినాలు అనేటివి గుర్తుకొస్తాయి. పిల్లలు ఎంతో సంతోషంగా సకినాలు తింటుంటారు. కావున ఈ సంక్రాంతి పండగకు సకినాలు పోయాలంటే ఒకరితోటి కాదు, కనుక మనం ఇంటి పక్కన చుట్టుపక్కల చుట్టాలు, మన అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల పిల్లలు అందరిని పిలిపించుకొని కుటుంబ సమేతంగా పెద్ద ఉమ్మడి కుటుంబం లెక్క అందరిని పిలుచుకొని చేసుకొని సకినాలు పోసుకొని కాల్చుకొని చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా పండుగ చేసుకోవడమే ఈ యొక్క సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య లక్షణము. మన తెలంగాణలో ఎప్పుడు పండుగలు జరిగినా అందరూ కుటుంబ వారసులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎక్కడెక్కడ ఉన్నా పండుగ రోజు ఇంటికి వచ్చి చేరి అందరూ కలిసిమెలిసి చేసుకొని సంతోషంగా సుఖంగా ఉండడం చేసుకోవడమే మరి ఈ యొక్క సంక్రాంతి యొక్క ముఖ్య లక్షణం. మొత్తానికి మా ఇంట్లో ఈ సంక్రాంతి సందడి నెలకొంది. సుమారు ఇంటి పక్కల ఆడపడుచులతో పాటు బంధువులు కూడా వచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామని కూడా చెప్తున్నారు. ఈ సంక్రాంతి 3 రోజులతో పాటు పిల్లలు పతంగులు కూడా వేసుకొని మొత్తానికి ఈ సంక్రాంతి పండుగను మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.